నమస్కారం. సిక్కాలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతిని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మిల్లు జంక్షన్ వద్ద ఆయన కాంస్య విగ్రహానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సన్ రైజ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పుండ్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ బాబూజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినాయకం, పిఎంజే బాబు, మాదారపు వెంకటేష్, రమణమాదిగ, రాయ వేణుగోపాల్, ప్రొఫెసర్ చిన్నారావు, యాదగిరి, వేణు, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇటువంటి మహానుభావులను మనందరం స్మరించుకోవాలి. చాలా మంది ఈ మధ్య విగ్రహాలు పెడుతున్నారు. విగ్రహాలు దేనికి పెడతారు? అందం గురించి కాదు. విగ్రహాలు దేనికి పెడతారు? అలంకార ప్రాయంగా కాదు. ఒక విగ్రహం పెట్టారంటే భవిష్యత్ తరాలకి, పిల్లలకి ఆ విగ్రహాన్ని చూసేటప్పుడు ఒక ఆలోచన రావాలి. ఈ ప్రాంతంకి వస్తే జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం కనబడితే ఆయన చేసినటువంటి పనులన్నీ ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి, తెలుసుకోవాలి. రేపు భవిష్యత్తులో అవన్నీ కూడా ఆచరించినప్పుడే ఈ సమాజానికి, దేశానికి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారు చాలా మంది వక్తలు మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన హిస్టరీ మీ అందరికీ తెలుసు, చాలా మందికి తెలియదు, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కుల వివక్షల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి. అంతరాన్ని తనమనేది కనుచూపు మేరలో ఎక్కడ కనపడకూడదు, సమానత ఉండాలని అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ 1936 నుంచి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరాయంగా పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రామ్ గారిని గర్వంగా ఈరోజు చెప్పదలిచారు. దీనన్నింటికీ మించి స్వాతంత్ర పోరాటంలో కూడా భాగస్వామ్యమై మనకి స్వాతంత్రం రావడానికి కూడా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మన జగజ్జీవన్ రామ్ గారు ఉండడం మనందరూ అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన ఈ స్థాయికి వచ్చాడంటే కారణం ఏంటి? పేదవాడైనా ధనవంతుడైనా ఈరోజు పైకి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం చదువు. చదువుంటే తప్పనిసరిగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని చదివించే అవకాశాలు కల్పిస్తున్నారు. మనందరం కూడా కృషి చేస్తే ఆ స్థాయి కాకుండా ఈ సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపును పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. బాబు జగజ్జీవన్ రామ్ గారు నాకు తెలిసి నెహ్రూ గారి మంత్రివర్గంలో అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన శాఖలు చేశారు. కానీ అందులో 3 ప్రధానమైనటువంటి శాఖలు: కార్మిక శాఖ, రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ. మంత్రులుగా చేస్తాం. రొటీన్లో మంత్రులు చేయడం వేరే. కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైతే మంత్రిగా చేశారో, ఆ సమయంలో దేశానికి ఎవరైతే ఉపయోగపడ్డారో అటువంటి వారే జీవితంలో, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిల్చుంటారు. అటువంటి వ్యక్తే మన బాబు జగజ్జీవన్ రామ్ గారిని సగౌరవంగా చెప్తున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన ఆదివారం ఉదయం స్థానిక 7 రోడ్ల కోడలిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావు, టౌన్ డిఎస్పీ వివేకానందాలు పాల్గొని చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎండాకాలం దృష్ట్యా చలివేంద్రాల ఏర్పాటు అవసరం ఉందని నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. తమ సంస్థ నుంచి కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు బి లక్ష్మణరావు, ప్రొఫెసర్ విష్ణుమూర్తి తదితరులు ఉన్నారు. ఇదే విధంగా దీన్ని క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఎవరు వచ్చినా వారికి క్వాలిటీ చూసుకోవాలి. ఎందుకంటే మనకి 7 రోడ్ జంక్షన్ కాబట్టి చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని
అందరికీ సరిపడే విధంగా అది చేయాలి. అదేవిధంగా ఈ పరిధిలో మేము కూడా ఇక్కడ మనకి ట్రాఫిక్ ఉంది కాబట్టి సిగ్నల్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఒక షేడ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఒక 3-4 రోజుల్లో. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంస్కార్ సమన్వయ్ పేరిట 8వ వార్షికోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్, మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావు, ఎమ్మెల్యే కోడ రవికుమార్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డాక్టర్ రాహుల్ దేవరాజ్, ప్రముఖ పారిశ్రామికవేత్త తుప్పల వెంకట్రావు, డాక్టర్ దానిట శ్రీధర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో అంతర్జాతీయ స్థాయికి సరిపడే విధంగా ఆధునిక సదుపాయాలతో 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ విద్యాసంస్థ అభినందనీయమని వారంతా ప్రశంసించారు. మనకి ఇలాంటి స్కూల్ మన శ్రీకాకుళంలో ఉండడం చాలా చాలా అదృష్టం. ఎందుకనే లోపల కూడా చూస్తే ఒక సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, అలాగే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, బయట కూడా అవుట్డోర్ స్పోర్ట్స్ చాలా చాలా బాగుంది. ఇలాగే ఇంకా ముందుగా మనం తీసుకువెళ్ళాలి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ ఇన్ఫ్యాక్ట్, బికాజ్ మనం ఎంత బిజీ అయినా సరే మీ చిన్న పిల్లలకి మీ పిల్లల కోసం మీరు ఇక్కడ రావడం అండ్ ఫైనల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడం అండ్ వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా కూడా మీరు అందరూ ఇక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ దే విల్ రిమెంబర్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఫర్ ఇయర్స్ టు కమ్. సో మరి ఒకసారి ఈ ప్రోగ్రామ్కి నాకు కూడా పిలిచినందుకు, నాకు కూడా భాగస్వామి అయ్యేందుకు అందరికీ నమస్కారం చెప్తూ చాలా సంతోషం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ రావడం, అది కూడా నా నియోజకవర్గంలో ఇక్కడే రావడం చాలా సంతోషం. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే సంస్కారం ఉంది. సో పిల్లలకి ఈ రోజుల్లో విద్యతో పాటు సంస్కారం అనేది చాలా అవసరం. సో ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా గేమ్స్ కానీ, అలాగే స్విమ్మింగ్ కూడా చేసుకోవడానికి, అలాగే మంచి క్లాస్ రూమ్స్, అలాగే ఇండోర్ గేమ్స్కి అంత ప్రిన్సెస్ అన్నీ ఇక్కడ కూడా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని ఈ స్కూల్ కన్స్ట్రక్ట్ చేయడం తప్పకుండా ఈ జిల్లాలో ఉండే అప్కమింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఒక మంచి స్కూల్గా ఇక్కడ నేర్చుకొని మంచి ఉత్తమమైన పౌరులుగా అందరూ పైకి వస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఈ స్కూల్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇంత బిజీ లైఫ్లో కూడా పిల్లల కోసం పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు, ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు అండ్ మేడం. సో యాజ్ ఏ పేరెంట్ ఇక్కడికి ఇచ్చి ఎంత బిజీలో కూడా ఈరోజు నేను పిల్లల కోసం స్పెండ్ చేయడం చాలా మంచి సాంప్రదాయం, చాలా మంచి ఇది. వారందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ దొంపల హరిప్రసాదరావు, డాక్టర్ అన్నెపు శివప్రసాదరావు, డాక్టర్ పైల మురళీధర్రావు, డాక్టర్ తమ్మినేని వేణుగోపాలరావు, డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు, కరస్పాండెంట్ దొంపల అరుణులు మాట్లాడారు. ఉత్తమ విద్యను స్థానికంగానే అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించామని, నేడు జిల్లాలో ప్రముఖ విద్యాసంస్థగా ఎదిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపాల్ సత్యనారాయణ, సృజన, డీన్ ఢిల్లేశ్వరరావులు మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రతిభ, అకాడమిక్ పురోగతి, క్రీడా, సాంస్కృతిక విజయాలను వివరించారు. విద్యార్థుల నృత్యాలు, గీతాలాపనలు, కరాటే, పిరమిడ్స్, వెస్ట్రన్, క్లాసికల్ డ్యాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియను ప్రాధాన్యత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి స్వప్నందన్కర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఏప్రిల్ 4 నాటికి 54.49% మ్యాపింగ్ మాత్రమే పూర్తయిందని, మిగిలిన పనిని వేగవంతం చేయాలని సూచించారు. 2002 రికార్డులను ప్రస్తుత ఓటర్ల వివరాలతో సరిపోల్చి చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లు తొలగించాలని, బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ధృవీకరణ చేపట్టాలని తెలిపారు. నరసన్నపేట నియోజకవర్గం 62.49%తో ముందంజలో ఉందని పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, అప్పలరాజు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు ఈరోజు తరలివచ్చారు. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తులు, స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూలైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా
ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులను చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి KNVD ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుండు శంకర్ హాజరై బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. కేంద్రంలో పలు కీలక మంత్రి పదవులు నిర్వహించి దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించిన మహానీయుడని కొనియాడారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు PMJ బాబు, సవలాపురపు వెంకటరమణ మాదిగ, పండ్రంగి శంకర్, మాదాపు వెంకటేష్, సుశీల, మాధవి, సూరిబాబు, పుప్పాల చిన్న మహాలక్ష్మి, వరలక్ష్మి, రెడ్డి శంకర్, నాగరాజు, పద్మ, MRPS నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే బాబు జగజ్జీవన్ రావు గారు భారత ఉప ప్రధానిగా, అలాగే సుదీర్ఘ కాలం పాటు 50 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యునిగా, ఒక 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, అలాగే రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం, అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేశారు. జిల్లా పరిషత్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సోళిందర్కర్ పొన్కర్ తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా meekossam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఆమదలవలస నియోజకవర్గం పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో APEPDCL ఆధ్వర్యంలో ప్రధానమంత్రి SC/ST సూర్యఘర్ యోజన ఉత్సవ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కోన రవికుమార్ స్వగ్రామం పెనుబర్తిలో దళిత కుటుంబాల ఇళ్లకు సోలార్ పవర్ ఏర్పాటు చేయడం జరిగింది. SC/ST వినియోగదారులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ SE, DE అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా సమావేశాల్లో వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు సక్రమంగా పెట్టారా లేదా, ఇచ్చిన దానికే ఖర్చు పెట్టారా లేదా, చేసే దాంట్లో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, దానివల్ల ప్రజలకు జరిగిన మేలు ఎంత, లేదు దానివల్ల ప్రజలకు మేలు జరగడం లేదా, ఇవన్నీ కూడా పరిశీలించాలి. అవునా? పరిశీలించాలంటే 15 రోజులు అయిపోద్దా? చూడగలదా శాసనసభ? ఆ శాసనసభలో చట్టాలు చేయాలి, డిమాండ్స్ మీద చర్చించాలి, ఇంకా రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యల మీద మాట్లాడాలి. సమయం సరిపోదు కాబట్టి 3 కమిటీలు ఉంటాయి అక్కడ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ PUC, ఎస్టిమేట్స్ కమిటీ. ఇప్పుడు వీళ్ళు చెప్పారంటే DE గారు 300 కోట్ల రూపాయలు విలువ చేసే 220 kV వచ్చింది. ఆ ఎస్టిమేట్స్ ను కూడా పరిశీలించడానికి ఒక కమిటీ ఉంటుంది. పబ్లిక్ అండర్టేకింగ్స్, ఈరోజు ఇవన్నీ కంపెనీలు ఎలాంటి మన రాష్ట్రంలో 249 మంది ఉన్నాయి. భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి దివంగత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం DCC అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సనపల అన్నాజీరావు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం అనంతరం నెహ్రూ కేబినెట్లో కార్మిక మంత్రిగా సేవలు అందించారని తెలిపారు. పలు కీలక పదవులు నిర్వహించి ఉప ప్రధానిగా ఎదిగి అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. ఆయన జీవితం ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశల్ల మల్లిబాబు, KVLS ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా జిల్లా శాఖ అలాగే సన్షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రాయల్ ప్లాజాలో సర్జికల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు వండా నరసింహన్న అధ్యక్షత వహించగా కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ ఎస్కే పట్నాయక్, డాక్టర్ ప్రియా పట్నాయక్ లెప్రోస్కోపిక్ సర్జరీ వంటి ఆధునిక చికిత్స విధానాలను వివరించారు. పిఎంపీలు గ్రామస్థాయిలో ప్రాథమిక చికిత్స అందించి అవసరమైతే రోగులను మెరుగైన ఆసుపత్రులకు పంపాలని సూచించారు. కార్యక్రమం అనంతరం వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో కె జనార్దన్ రావు, చిన్నాల రాములు, పిఎంపీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 115వ నెలవారీ సాహితీ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ అధ్యక్షుడు ఉత్తరావళి నాగేశ్వరరావు, కార్యదర్శి రఘుపాత్రుని వెంకటరమణమూర్తి నిర్వహించారు. ముఖ్య అతిథిగా వాడాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు, కవులు సృజనాత్మకత, భావుకతతో పాటు సామాజిక స్పృహ కలిగిన రచనలు చేయాలని సూచించారు. త్వరలో ఉత్తరాంధ్ర స్థాయి కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్డి ప్రసాద్, డాక్టర్ బి కోమలరావు, గుడిమెట్ల గోపాలకృష్ణ, ఇద్ది పాపయ్య, కిల్లాన శ్రీనివాస్, యు నాగేశ్వరరావు, తలగాణ లింగరాజు, వి శ్రీనివాస్, తులాల నవసవరమ్మ, ఆర్వి రమణమూర్తి, కోన రంగనాయకులు, తోట గోపాలరావు, కుప్పిలి త్రినాథరావు, కెబి రవికిరణ్, బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత, వసతుల విషయంలో అలసత్వం అసలు సహించబోమని జిల్లా కలెక్టర్ సప్లిందర్ పొన్కర్ అధికారులను హెచ్చరించారు. పాతపట్నం మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఇటీవల జరిగిన విద్యార్థిని పూజిత మృతి ఘటనపై పరిశీలించారు. ప్రిన్సిపల్ పద్మావతిపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ మెట్ల వద్ద భద్రతా ఏర్పాట్లు తక్షణమే చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులపై ఈడబ్ల్యూఐడిసి జేఈ రామారావుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ మోడల్ స్కూల్ను సందర్శించి పనిచేయని శుద్ధజల యంత్రాన్ని వెంటనే మరమ్మతు చేయాలని, నిర్మాణ పనుల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పెద్దపాడు క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్లేపల్లి రామ్ గోపాల్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళిత జాతికి ముద్దుబిడ్డగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో సేవలందించి ఉప ప్రధానిగా ఎదిగిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో మామిడి శ్రీకాంత్, చిట్టి జనార్దన్ రావు, పొన్నాడ ఋషి, ఎజ్జల గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు నివాళులర్పించారు. టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబూజీ కార్మిక వర్గాల సంక్షేమానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన రాయ్ వేణుగోపాల్ను సన్మానించారు. ఈ సన్మానం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా దళిత సంఘం నాయకుల చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయ్ వేణుగోపాల్ విజయం మరెందరికో ప్రేరణగా నిలవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో బాదం పాలు తాగి సుమారు 80 మంది అస్వస్థకు గురైన ఘటనపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరంగా తెలుసుకున్నారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించిన మంత్రి బాదం పాలలో కల్తీ జరిగిందా అనే కోణంలో పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన వంశధార ప్రాజెక్టులో భాగమైన నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి కీలక పురోగతిని అడుగులు పడుతున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్, కూటమి నాయకుల సమన్వయంతో ఒడిశా రాష్ట్రం నేషనల్ వాటర్ ట్రిబ్యునల్ స్థాయిలో అనుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. గెజెట్ నోటిఫికేషన్ దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో జిల్లాలో సాగునీరు, త్రాగునీరు సమస్యలకు పరిష్కారం లభించనుంది. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్, ఆర్డీఓ ప్రత్యూషలను టీటీడీ ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ సవలాపురపు వెంకటరమణ మాదిగ, జిల్లా రైతులు, ప్రజల తరపున సన్మానించారు. నీరు ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని రమణ మాదిగ తెలిపారు. అలాగే 115 టీఎంసీ నీటి పంపిణీకి అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఫేర్వెల్ డే ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం 5 రోజుల పాటు కొనసాగనుందని డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్లు సింహాచలం, యోగేశ్వరి, మెకానికల్ విభాగాధిపతి సూర్యప్రకాష్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎండు ద్రాక్షలు, కిస్మిస్తో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండు ద్రాక్షలు, కిస్మిస్లతో పాలీఫినాలిక్ పైటో పోషకాలు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చేస్తాయి, కంటి రోగాల నుంచి రక్షిస్తాయి. కిస్మిస్లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కిస్మిస్లలో రాగి, ఇనుము, విటమిన్ B12 కూడా ఉంటాయి. ఎనీమియా ఉన్నవారు వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది, త్వరగా గాయాలు నయమవుతాయి. కిస్మిస్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్లలో కాల్షియం ఉండడం వలన దంతాలకు, ఎముకలకు మంచిది. వాటిలో ఉండే బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియోపోరోసిస్ను రాకుండా చూసుకోవచ్చు. అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారు తరచూ వారి ఆహార పదార్థాల్లో ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఎండు ద్రాక్షలు తక్కువ పరిమాణంలో క్యాలరీలో ఉండడమే కాకుండా సహజంగా తీయగా ఉంటాయి. ఎండు ద్రాక్షలను తరచూ తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలను తీసుకోవాలనే కోరికలను అణిచివేస్తుంది. తద్వారా అధిక ఆహారం తీసుకోకుండా శరీర బరువును నియంత్రించడానికి ఎండు ద్రాక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎండు ద్రాక్షలలో అధిక మొత్తంలో కాల్షియం, ఐరన్, విటమిన్ C అధికంగా లభిస్తాయి. ఈ పోషకాలు అధిక మొత్తంలో మన శరీరానికి అందడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.